హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అకాడమీ. నేను మీ వాసవి ఆచార్య. సో ఎంబీబీఎస్ ఇన్ వియట్నాం బాగుంది కదా. ఫ్యూచర్ని ఇప్పుడే ఊహించేసుకుంటున్నారా? చాలామందికి ఎంబీబీఎస్ అంటే ఒక డ్రీమ్. నాట్ ఓన్లీ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా మా పిల్లాడు డాక్టర్ అయితే బాగుండు, మా అమ్మాయి డాక్టర్ అయితే బాగుండు, నాకు చూడాలని ఉంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేది కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ దాని గురించి చాలామందికి డీటెయిల్డ్గా తెలియకపోవచ్చు. ఈరోజు మన స్టూడియోలో దాని గురించి డిస్కస్ చేయడానికి కాన్ఫిడో కన్సల్టెన్సీ నుంచి వినయ్ సార్ ఉన్నారు. సో వినయ్ సార్ని ఇన్వైట్ చేసి అసలు వియట్నాంలో ఎంబీబీఎస్ చేస్తే ఇండియాలో ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఎంబీబీఎస్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకోవాలి, అక్కడ ఫుడ్, ట్రావెల్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో సార్ని వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. మళ్ళీ కాన్ఫిడెంట్ వాళ్ళు ఇక్కడ కూర్చోవడం నాతో పాటు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది సార్. సో రైట్ నౌ ఎంబీబీఎస్ పిల్లలందరూ కూడా ఇక్కడే కాకుండా వేరే కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయాలి అని చెప్పేసి ఒక డ్రీమ్తో, ఎయిమ్తో ఉంటారు. బట్ అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్, అసలు స్టడీ కరికులం అనేది ఎలా ఉంటుంది అని కొంతమందికి తెలియకపోవచ్చు సార్. సో కాన్ఫిడో నుంచి మేము వాళ్ళకి ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి అని చెప్పేసి సోషల్ పోస్ట్ తరఫు నుంచి మేము అనుకుంటున్నాము. సో రైట్ నౌ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వియట్నాంలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? సో బేసికల్లీ ఇండియాలో నీట్ 25 lakhs వరకు స్టూడెంట్స్ వస్తారు. బట్ ఇక్కడ ఇండియాలో ఉన్న సీట్స్ మాత్రం 1,30,000 ప్లస్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో మన తెలంగాణలో వచ్చి 10,000 ప్లస్ సీట్స్ ఉన్నాయి, ఆంధ్రలో వచ్చి 6,000 ప్లస్ సీట్స్ ఉన్నాయి. బట్ ఇంత కాంపిటీషన్లో డాక్టర్ ప్రిఫిక్స్ కావాలి, నేను సర్వీస్ సెక్టర్లో వెళ్ళాలి, డాక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. బట్ అండ్ ఇంకో మిత్ ఏంటంటే అబ్రాడ్ ఎంబీబీఎస్ ఉంది, అంత దూరం వెళ్ళాలా అనే మెత్తి కూడా పేరెంట్స్లో ఉందన్నమాట. అక్కడ ఎలా ఉంటుందో, స్టూడెంట్స్ సేఫ్టీ, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనే డౌట్స్ చాలా ఉన్నాయి పేరెంట్స్కి. అండ్ అక్కడ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారా అవ్వరా అనేది చాలా పేరెంట్స్ కన్ఫ్యూజన్ స్టేట్లో, చాలా మిత్స్తో చాలా సర్వైవ్ అవుతుంది మార్కెట్లో. సో దానికోసం ఏంటంటే పేరెంట్స్కి ఒక రైట్ గైడెన్స్, ఒక రైట్ సజెషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో we have giving the best country and the best universities in the world. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థాట్ ఏమని వస్తుంది అని అంటే, నేను అబ్రాడ్లో చదవాలి, ఎస్పెషల్లీ వియత్నాంలో చదవాలి అని అంటే నాకు బడ్జెట్ ప్రాబ్లం అవుతుందేమో, ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయేమో, నేను అది బేర్ చేయలేమో అనే ఒక డౌట్ వాళ్ళలో క్రియేట్ అవుతుంది సార్. దానికి మీరేం ఆన్సర్ చెప్తారు? సో బేసికల్లీ ఇప్పుడు ఇండియాలో మనకు ఏబిసి 3 కేటగిరీస్ ఉంటాయి. ఏ కేటగిరీ అంటే గవర్నమెంట్ సీట్, లో ఫీజ్. బి కేటగిరీ ఇట్స్ అరౌండ్ 12 lakhs per annum అవుతుంది. ఎన్ఆర్ఐ కేటగిరీ 25 lakhs per annum అవుతుంది. అంటే ఇప్పుడు వియత్నాంలో అబ్రాడ్లో చదివితే 50% ఆఫ్ ది బి కేటగిరీ ఫీజ్లో అయిపోతుంది, 30 to 35 lakhsలో అయిపోతుంది ఎంబీబీఎస్. అంటే బేసికల్లీ వాట్ ఐ వాంట్ సజెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ ఎక్కడ చేసినా ఒకటే. నేను ఎందుకు డిఫరెంట్ వియత్నాం కంట్రీ చూస్ చేసుకోవాలో దానికి కావాల్సిన రీజన్స్ నేను చెప్తాను. బట్ వెన్ ఎంబీబీఎస్ ఒకటి చేస్తే సరిపోదు, యూ హ్యావ్ టు డూ పీజీ కంపల్సరీ. పీజీ చేస్తేనే నీకు ఆ వాల్యూ ఉంటుంది. ఎంబీబీఎస్ చేస్తే ఇట్స్ ఈక్వల్ టు 40,000-50,000 శాలరీ మాత్రమే వస్తుంది. బట్ ఎప్పుడైతే మనం స్పెషలైజేషన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకు ఆ వాల్యూ ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఇండియాలో స్పెండ్ చేస్తున్నామో ఆ ఎక్స్ట్రా అమౌంట్ సేవ్ చేసుకొని దే కెన్ యూస్ ఫర్ ది పీజీ. దట్ ఈస్ ద రీజన్ we explore the opportunities for the abroad Vietnam. ఓకే, సో మీరు చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు సార్, చాలా మంది తో సర్వే చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళ గర్ల్స్ ఏంటి, అండ్ వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు, స్టూడెంట్స్తో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేరెంట్స్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది? సో బేసికలీ ఇప్పుడు ఒక గర్ల్ పేరెంట్ ఉన్నాడు, మేజర్లీ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మా స్టూడెంట్స్ మా దగ్గరలో ఉండాలి, కంప్లీట్ చేయాలి ఎంబీబీఎస్ అనే దాంట్లో ఉంటారు. ఇఫ్ దే ఆర్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అక్కడ ఆ మ్యాటర్ క్వశ్చన్ మార్క్ రాదు. బట్ ఎప్పుడైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేదు, మా బడ్జెట్ ఇంతే ఉంది అన్నప్పుడు దే హ్యావ్ టు కన్సిడర్ మల్టిపుల్ సినారియోస్. సో అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అక్కడ డిగ్రీ వల్ల ఇండియాలో వ్యాలిడా కాదా, దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. అక్కడ చదువుకున్నాడు, మరి ఇండియాలో వ్యాలిడా కాదా,
నేను రేపు పొద్దున 6 ఇయర్స్ చదివిన తర్వాత నేను ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఫేస్ చేస్తానా అని ఇవన్నీ మల్టిపుల్ క్వశ్చన్స్ పేరెంట్లో తిరుగుతాయి. అండ్ దెర్ ఈజ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక కంట్రీ చేసే కన్సల్టెంట్ ఇంకో కంట్రీ గురించి నెగిటివ్ ఇవ్వడం, అలా మార్కెట్లో పేరెంట్కి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సో ఐ వాంట్ టు క్లియర్ ద పేరెంట్ విత్ ద ప్రూఫ్స్. ఓకే, గవర్నమెంట్ అడ్వైజరీస్ రిలీజ్ చేసిన దాని ప్రకారం ఏ కంట్రీ బేస్డ్ దీనికి నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అనేది వీ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద పేరెంట్ అండ్ హెల్ప్ దెమ్ ఇన్ ద రైట్ పాత్. ఫైన్ సార్. ఇప్పుడు మీడియాలో చాలా మోసాలు చూస్తున్నాం. సో కన్సల్టెన్సీ త్రూ వెళ్ళాలి అని అంటే మాకు గ్యారంటీ ఏంటి? అక్కడ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? డబ్బులు తీసుకొని మాకు అక్కడి వరకు వెళ్ళిన తర్వాత సీట్ ఇవ్వకుండా పిల్లల్ని ఏమన్నా చికాక్ చేస్తారేమో అని చెప్పేసి ఫస్ట్ పేరెంట్స్ మైండ్స్లో వస్తుంది. రీసెంట్గా కూడా చాలా మనం యూట్యూబ్లో చూసాం సార్. సో కాన్ఫిడో వాళ్ళని ఎలా నమ్మాలి అసలు పేరెంట్స్ అంత దూరం పంపించడానికి పిల్లల్ని? So basically Confido, we are into this from past 10 to 12 years. We are only not into the MBBS. We represent మనం ఒక ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్ రిప్రజెంట్ చేస్తాం, నార్త్ ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్ రిప్రజెంట్ చేస్తాం. మనం ఎవ్రీ ఇయర్ ఒక 1200 స్టూడెంట్స్ని గైడ్ చేస్తాం. అంటే లాస్ట్ 10 ఇయర్స్ నుండి ఈ రెప్యుటేషన్ మెయింటైన్ చేస్తున్నాం, ఈ ఎక్స్పీరియన్స్ మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 1200 స్టూడెంట్స్ మమ్మల్ని నమ్మి ఒక డిఫరెంట్ యూనివర్సిటీస్లో వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటున్నారంటే వీఆర్ వెరీ జెన్యున్ రిగార్డింగ్ ది పీస్ పర్స్పెక్టివ్. ఏదైతే ఉందో ఏదైతే కట్టాలో దట్ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ టు ద పేరెంట్. అండ్ స్టూడెంట్కి ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఇమీడియట్ అవర్ టీమ్ విల్ బీ ఇన్ ఆల్ టైమ్ అవైలబుల్ టు ద పేరెంట్స్. So that is the only reason we are surviving from the past 12 with good reputation in the market. Okay. So come to Vietnam. So అక్కడ NMC కండిషన్స్ అనేవి ఎలా ఉన్నాయంటారు సార్? సో బేసికల్లీ యాజ్ పర్ ఎన్ఎంసి ఇండియన్ నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలీజ్ చేశారు. 54 months ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ అనేది అక్కడే చేయాలి. ఏ కంట్రీలో అయితే మనం చదువుతున్నాం అదే కంట్రీలో అదే అక్కడ కాలేజ్లో హాస్పిటల్లో అక్కడ ఇంటర్న్షిప్ చేయాలి అనేది రూల్ ఉంది. ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ ఉండాలి, ప్లస్ కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి లైక్ మైక్రో బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, అనాటమీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఇలాంటి కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ ఆ కరికులంలో ఉండాలి అనేది మేజర్ రూల్. సో వీ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ద కరికులం ఆఫ్ ద వియత్నాం. ఓకే, సో బేసికల్లీ మన ఎన్ఎంసి రూల్స్ ఏవైతే సబ్జెక్ట్స్ పాటిస్తున్నారో దే హ్యావ్ ఆల్ ద సబ్జెక్ట్స్ అండ్ దే హ్యావ్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ ఆల్సో విచ్ కెన్ హెల్ప్ దెమ్ ఫర్ ది USML. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ చూస్ ద వియత్నాం. ఓకే, సో ఇప్పుడు మనం స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఇప్పుడు నేను ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అని అంటే నాకు లాంగ్వేజ్ రావాలి. సో ఇక్కడేమో నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదువుకున్నాను, కొన్ని గవర్నమెంట్ కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇవ్వడం వల్ల నేను ఇంగ్లీష్ మీడియం అయినా సరే పేపర్ తెలుగులో రాయడం వల్ల అక్కడ నేను సబ్జెక్ట్ నేర్చుకోలేకపోయాను. ఐ మీన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేను ఇంప్రూవ్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవ్వగలనా లేదా, నాకేమన్నా లాంగ్వేజ్ ఇష్యూ వస్తుందా లేదా అని చెప్పేసి పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు సార్. సో మీరు దానికి ఏం ఆన్సర్ చేస్తారు? సో లాంగ్వేజ్ బ్యారియర్ ఇస్ దేర్ ఎవ్రీ కంట్రీ. ఏ కంట్రీకి వెళ్ళినా, మనం రష్యా వెళ్ళినా, జార్జియా వెళ్ళినా, ఉజ్బెకిస్తాన్ వెళ్ళినా, కిర్గిస్తాన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అలానే వియత్నాంలో కూడా we have Vietnamese language and also the second language is English. But teaching media of instruction completely English లోనే ఉంటుంది. ఓకే, అండ్ మీరు చూసుకుంటే ఇప్పుడు మనం తమిళనాడుకి వెళ్ళినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో మనం MBBS చేస్తున్నాం అంటే కంపల్సరీ వీ హ్యావ్ టు లెర్న్ లోకల్ లాంగ్వేజ్. ఎందుకంటే అక్కడ పేషెంట్స్ ట్రీట్ చేయాలి, క్లినికల్ టెస్ట్స్ వెళ్ళినప్పుడు మనకు లోకల్ లాంగ్వేజ్ మ్యాండేటరీ. ఓకే, సో ఇక్కడ కూడా వీ హ్యావ్ క్లాసెస్ ఫర్ ది వియత్నాం. ఇట్స్ నాట్ మ్యాండేటరీ బట్ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ టు సర్వైవ్ ది క్లినికల్ రొటేషన్స్. ఓకే, అది 3rd year లో క్లినికల్ రొటేషన్స్ హాస్పిటల్ విజిట్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పట్లోపు దే విల్ లెర్న్ ది వియత్నాం లాంగ్వేజ్. అండ్ వన్ మోర్ థింగ్, వియత్నాంలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా వియత్నాం లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ మీడియంకి చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని తెలుగు లాంగ్వేజ్లో ఎలా తెలుగు మీడియంలో ఎలా ఉన్నాయో అక్కడ వియత్నాం మీడియం ఉండేది. ఇప్పుడు వాటన్నిటిని ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేస్తున్నారు. యూ బిలీవ్ ఆర్ నాట్, అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో మన కొంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ టీచర్స్గా పార్ట్ టైం జాబ్ చేస్తారు.
That is గుడ్ the గుడ్ great thing Yes, that yes, yes. goes in our Vietnam. ఎస్ అంటే సార్ ఇప్పుడు ఓకే లాంగ్వేజ్ ఈజ్ ఫైన్, కొంతమంది హిందీ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, అలా సర్వైవ్ అవుతూ ఉంటారు. ఇంగ్లీష్ అంటే పర్టికులర్గా 90% రాదు అని నేనేం చెప్పట్లేదు, సో ఎవరిని కూడా డిగ్రేడ్ చేయట్లేదు, బట్ వాళ్ళ క్వశ్చన్స్ మనం అడగడం జరుగుతుంది. అండ్ కమ్ టు సిలబస్, పెద్ద క్వశ్చన్ మార్క్, డబల్ క్వశ్చన్ మార్క్స్ వాళ్ళకి. అంటే ఇప్పుడు నేను అక్కడ వియట్నాంలో చదివితే ఆ కరిక్యులం ఏదైతే ఉందో సబ్జెక్ట్కి సంబంధించిన కరిక్యులం, అది ఇండియన్ కరిక్యులంకి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, అసలు సక్సెస్ అవుతుందా లేదా అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దానికి మీరేమంటారు? So basically when it comes to the theory part is all over the same. ఇప్పుడు మనం వియత్నాం వచ్చేసి మనం ఏదైతే యూనివర్సిటీ చేస్తున్నాం, దే ఫాలో ది యుఎస్ కరిక్యులం, ఓకే, which is based on the USM. They have advanced curriculum, but when it comes to the clinical rotations, లో Vietnam is the only country, ఇప్పుడున్న కంట్రీస్లో Vietnam is the only country which gives clinical rotations on cadavers. ఓకే, cadavers అంటే ఒరిజినల్ డెడ్ బాడీస్ మీద ప్రాక్టికల్ అండ్ సిమ్యులేషన్ సెంటర్స్, అడ్వాన్స్ టెక్నాలజీ సిమ్యులేషన్ సెంటర్స్ ఉన్న కంట్రీ వియత్నాం మాత్రమే అన్నమాట. సో పిల్లలకి థియరీతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఇస్తున్న కంట్రీ ఏకైక కంట్రీ వియత్నాం మాత్రమే. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ చూసింగ్ ది వియత్నాం. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు క్లినికల్గా వాళ్ళు చదివిన చదువు అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అక్కడ కూడా వాళ్ళు సర్వీసెస్ చేయొచ్చా? ఆఫ్టర్ ఇండియాకి రాకపోయినా సరే అక్కడి నుంచి వాళ్ళు ఇంటర్న్షిప్స్ కానివ్వండి ఏదైనా సరే చేసుకునే ఆపర్చునిటీస్ ఉన్నాయంటారా? సో బేసికల్లీ యాజ్ పర్ ఇండియన్ ఎన్ఎంసీ 1 year ఇంటర్న్షిప్ అయితే ఖచ్చితంగా చేయాలి. అక్కడ ఉన్న మనకు యూనివర్సిటీకి ఉన్న అటాచ్డ్ హాస్పిటల్లోనే దే విల్ డూ ద క్లినికల్ రొటేషన్స్ అండ్ దే విల్ గెట్ ద ఇంటర్న్షిప్ సర్టిఫికేట్. ఓకే, వియత్నాం చదవాలి అంటే దే హ్యావ్ ఏ పేడ్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ ది వియత్నాం గవర్నమెంట్. ఆ వియత్నాం గవర్నమెంట్ పేడ్ ఇంటర్న్షిప్ చేస్తే దే క్యాన్ డూ యాజ్ ఎ డాక్టర్ ఇన్ ద వియత్నాం కంట్రీ ఆల్సో. ఓకే, ద ఓన్లీ కంట్రీ విచ్ అలౌస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ టు వర్క్ ఇన్ దర్ కంట్రీ ఈస్ ఓన్లీ వియత్నాం. వేరే ఏ కంట్రీలో కూడా ఇండియన్ స్టూడెంట్స్ వర్క్ చేసుకోవడానికి ఆపర్చునిటీ లేదు. బట్ ద ఓన్లీ కంట్రీ ఇస్ వియత్నాం, దేర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కెన్ వర్క్ అండ్ సెటిల్ ఓవర్ దేర్ ఇన్ ద వియత్నాం. ఫైన్. అంటే సార్ ఇప్పుడు ఈ క్లినికల్ ఎక్స్పోజర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అంటే ఇయర్ స్టార్టింగ్ నుంచే చేయడానికి అవుతుందా, లేదు అంటే కంప్లీట్గా అవన్నీ అంటే 4 years 3 years అయిపోయిన తర్వాతనే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది? సో ఇట్స్ ఎ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి బేసిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అనాటమీ స్టార్ట్ అవుతుంది. అనాటమీ ఇస్ ద మేజర్ సబ్జెక్ట్. కంప్లీట్లీ 50% వాళ్ళ ఎడ్యుకేషన్ అనాటమీ మీదనే బేస్ అయి ఉంటుంది. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ దే విల్ గో ఫర్ ది సిమ్యులేషన్ ల్యాబ్స్. సిమ్యులేషన్ ల్యాబ్స్ ఏంటంటే దే ఆర్ ది కంప్లీట్లీ ఏఐ బేస్డ్ అడ్వాన్స్ టెక్నాలజీ ల్యాబ్స్. అంటే ఒక ఆర్టిఫిషియల్ బాడీయే, బట్ ఇట్ హ్యాస్ కంప్లీట్ ఆల్ ద సెన్సేషన్స్. It has heartbeat, it has sight, every sensation. The people will do preclinical trials on the simulation labs. ఎప్పుడైతే థర్డ్ ఇయర్ వస్తుందో దే విల్ గో టు ద హాస్పిటల్స్. ఏదైతే మనకు అటాచ్డ్ హాస్పిటల్ ఉందో అక్కడికి క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళి ఎవరైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళ అండర్లో దే విల్ వర్క్ యాజ్ ఇంటర్న్ 3rd 4th year. సో తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా పేషెంట్స్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడం, పేషెంట్స్ చేయడం అనేది దట్ ఈస్ ద మేజర్ క్లినికల్ ఎక్స్పోజర్ ఆఫ్ ది వియత్నాం. ఓకే, సో అంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు చెప్పినట్టు హాస్పిటల్స్లోకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసి పేషెంట్స్తో మాట్లాడడం అనేది ఇట్స్ ఎ ప్రాక్టికల్ నాలెడ్జ్, రైట్? ప్రాజెక్ట్కి అది ఎంతవరకు యూజ్ అవుతుంది వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ అనేది? సో బేసికల్లీ దట్ ఈస్ ద మేజర్ ఆస్పెక్ట్. అసలు డాక్టర్ అంటే ఏంటిది? వెన్ దే నో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్, వెన్ దే ఇంటరాక్ట్ విత్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్, అంటే ఈ పేషెంట్లో ఒక డిసీజ్ ఉంటుంది, ఈ పేషెంట్లో ఇంకొక పేషెంట్కి ఇంకొక డిసీజ్ ఉంటుంది. వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ డిసీజ్ని సిగ్నిఫికెంట్ చేసి ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసినప్పుడు మాత్రమే దే విల్ గెట్ ద మోర్ ఎక్స్పోజర్. మనం బుక్లో ఎంత చదువుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే వెన్ యూ ప్రాక్టికలీ ట్రీట్ ఏ పేషెంట్ యూ విల్ గెట్ ది మోర్ ఎక్స్పోజర్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ టు బికమ్ ఏ గుడ్ డాక్టర్. సో కమ్ టు అట్మాస్ఫియర్. సో అక్కడున్న క్లైమాటిక్ కండిషన్స్ అనేవి ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్కి మేబీ సెట్ అవ్వచ్చు, సెట్ కాకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక 2 days వెళ్ళొస్తేనే మనకి జలుబు దగ్గు అది అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అలాంటిది నువ్వు వేరే కాంటినెంట్కి షిఫ్ట్ అవుతున్నావు అని అంటే డెఫినెట్గా
ఇట్స్ ఎ చేంజ్ అనమాట. సో వాళ్ళకి ఈ డౌట్ కూడా రావచ్చు, నాకు జలుబు చేస్తుంది, నాకు జ్వరం వస్తుంది, నాకు హెల్త్ బాగోదు, నేను అక్కడ దూరం వెళ్తే ఎలా ఉంటానో ఏంటో, ఫుడ్ బాగుంటుందో లేదో, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా లగేజ్ని ప్యాక్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి రేజ్ అవుతూ ఉంటాయి. పేరెంట్స్ చెప్తారు టైంకి తిను నానా, టైంకి చదువుకో, ఇవన్నిటితో పాటు జలుబు వచ్చినా జ్వరం వచ్చిన టాబ్లెట్స్ ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, బికాస్ దే ఆర్ పేరెంట్స్, రైట్? సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ క్లైమేటిక్ కండిషన్స్ పిల్లలకి ఎలా సపోర్టుగా ఉంటున్నాయి? మనకి మోస్ట్ అడ్వాన్సెస్ థింగ్ ఏంటంటే ఇక్కడే వియత్నాంకి, బికాస్ మన ఏషియన్ కాంటినెంట్, మన పక్కనే కంట్రీ. అవును. ఇండియాలో మన బెంగళూరు, హైదరాబాద్ ఎలాంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయో సేమ్ ట్రాపికల్ క్లైమేట్ వియత్నాంలో ఉంటాయి. ఇంకా బాగుంటుంది క్లైమేట్ అక్కడ. సో ఇప్పుడు ఇంతకుముందు మీకు వేరే కంట్రీస్ లో మనకి ఇంకా వేరే అబ్రాడ్ ఎంబీబీఎస్ వెళ్ళే కంట్రీస్ చాలా ఉన్నాయి. లో టెంపరేచర్ -డిగ్రీస్ వెళ్ళే కంట్రీస్ కూడా ఉన్నాయి. బట్ వియత్నాంలో మాత్రం సీజనల్ వైజ్ ఇట్స్ ఏ ట్రాపికల్ క్లైమేట్ కంట్రీ. ఓకే. అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను ప్రాక్టికల్ ఎక్స్పోజర్ గురించి చెప్పాను. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లో కూడా దిస్ క్లైమేట్ ప్లేస్ మేజర్ రోల్. ఎందుకంటే డిసీజ్ ప్యాటర్న్స్, ఓకే, మనకు ఒక్కొక్క క్లైమేటిక్ కండిషన్స్ కి డిసీజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన ట్రాపికల్ క్లైమేటిక్ కండిషన్స్ కి మలేరియా, డెంగ్యూ ఇలాంటివి ఎక్కువ వస్తాయి, రైట్? ఇప్పుడు లో టెంపరేచర్ కండిషన్స్ లో -డిగ్రీస్ ఉన్న దగ్గర ఇవి రావు, ఓకే, వేరే డిసీజెస్ వస్తాయి. సో అక్కడ సేమ్ డిసీజెస్ ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి పీపుల్ గెట్ మోర్ ఎక్స్పోజర్ టు ద సేమ్ డిసీజ్ ప్యాటర్న్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఓకే. సో రేపు పొద్దున వాళ్ళు ఇండియా వచ్చినా కూడా దే డోంట్ వాంట్ టు ఐడెంటిఫై ద న్యూ డిసీజ్ ప్యాటర్న్స్. వాళ్ళకి ఆల్రెడీ చదువుకునేటప్పుడే మన ఇక్కడ ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటికి వాళ్ళు ఎక్స్పోజ్ అయి ఉంటారు. సో దిస్ ప్లేస్ క్లైమేట్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ద ఈవెన్ దేర్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ. పర్సనల్లీ ట్రాపికల్ క్లైమేట్ కాబట్టి ఈజీగా అడ్జస్ట్ అయిపోతారు. ప్రొఫెషనల్ గా వాళ్ళు ఏంటి సేమ్ డిసీజ్ ప్యాటర్న్స్, సేమ్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఐడెంటిఫై చేస్తారు కాబట్టి రేపొద్దున ఇండియా వచ్చినా కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. దట్స్ హౌ క్లైమేట్ కండిషన్ మేజర్ గా తీసుకోవాల్సిన డిసిజన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మన వీడియో చూసుకుంటూనే నాకు తెలిసి లగేజ్ సర్దేస్తున్నారు సార్. మరి వాళ్ళకి ఎంత టైం పడుతుంది, టికెట్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని కూడా వాళ్ళ లగేజ్ చదువుకుంటూ వాళ్ళకి డౌట్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఆ డౌట్ని క్లారిఫై చేయాలి. సో దానికి సంబంధించి మీరేమంటారు? వియత్నాం ఈజ్ ద వెరీ నియరెస్ట్ కంట్రీ, చాలా ఈజీ వీసా ప్రాసెస్ అండ్ లో టికెట్ ప్రైస్. ఓకే. కొన్నిసార్లు అయితే 10,000 12,000 కూడా మనకు టికెట్ దొరికిపోతుంది వియత్నాం. ఓకే. అండ్ వీ హ్యావ్ డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ ద ఇండియా. 3 hours 4 hours లో విజయవాడ నుండి హైదరాబాద్ వాళ్ళు బస్సులో వచ్చేలేపు హైదరాబాద్ నుండి వియత్నాం కి ఫ్లైట్ వెళ్ళిపోతాం. దట్స్ వెరీ నియర్ డిస్టెన్స్ అండ్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది మనకి. సో టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మాక్సిమం మీరు నమ్ముతారో నమ్మరో, ఒక ఎక్స్ స్టూడెంట్ ఒక కంట్రీలో చదివాడు, ఆ స్టూడెంట్ ఫ్రెండే మన కాలేజ్లో చదువుతున్నాడు. ఓకే. ఆ స్టూడెంట్ ఏమో అప్పుడు ఆ కంట్రీ తక్కువ ఫీజు అని వెళ్ళాడు, కానీ టికెట్ ప్రైస్ 80,000 పెట్టుకుని వచ్చాడు ఒకసారికి రావడానికి. ఈ స్టూడెంట్ 14,000 పే చేసుకుని వచ్చాడు. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్. డిస్టెన్స్ మ్యాటర్స్. ఇప్పుడు అక్కడ తక్కువ ఫీజు ఉందని నువ్వు 2 లక్షలు ప్రతిసారికి టికెట్ పెట్టుకున్నా కూడా నీకు అదే బర్డెన్ అవుతుంది కదా. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్. ట్రావెల్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయా లేవా, వీసా ప్రాసెస్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం చూసుకొని అన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత డిసిజన్ తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే సార్. నెక్స్ట్ ఫుడ్ మాకు సెట్ అవుతుందా లేదా, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అంటే యూట్యూబ్లలో వాటిలో వీటిలో చూసి కప్పలు, పాములు, చెరువులు ఇవే ఉంటాయా అబ్రాడ్ కంట్రీస్లో అని ఒక అపోహ ఉంటుంది. అంటే పిల్లలకి నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ పెద్దవాళ్ళకి మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా కానీ ఏదో ఒక మూల ఉంటూనే ఉంటాయి అనమాట. అరే అక్కడ ఫుడ్ నీకు బాగుంటుందో లేదో, ఎలా నానా ఎలా తింటావు ఏంటి, పచ్చళ్ళు తీసుకెళ్ళు ఇవి తీసుకెళ్ళు అని మమ్మీ వాళ్ళు సర్దేస్తూ ఉంటారు అనమాట. సో అక్కడ కాలేజ్కి సంబంధించి హాస్టల్స్, ఫుడ్స్ అవే ఉంటాయా లేకపోతే బయట వెళ్ళి ఉండాల్సి ఉంటుందా, తినాల్సి ఉంటుందా? సో ద మేజర్ అడ్వాంటేజ్ వియత్నాం ఏంటంటే ఇట్స్ అ ఫేవరెట్ డెస్టినేషన్ ఫర్ ద టూరిస్ట్. అవునా? మన ఇండియన్స్ దగ్గర ఇయర్లీ ఒక 20 to 30 lakhs టూరిస్ట్ ట్రావెల్ చేస్తారు. దేర్ ఆర్ మల్టిపుల్ ఇండియన్ రెస్టారెంట్స్. మీరు నమ్ముతారో నమ్మరో, ద ఓన్లీ కంట్రీ ఇప్పటివరకు అబ్రాడ్ ఎంబీబీఎస్ దాంట్లో ఉన్న కంట్రీస్ లో తెలుగు యూనియన్స్, తెలుగు అసోసియేషన్స్, ఇండియన్ అసోసియేషన్స్ ఉన్న కంట్రీ వియత్నాం మాత్రం. తెలుగు రెస్టారెంట్స్ ఉంటాయి, తెలుగు పీపుల్ ఉంటారు హెల్ప్ చేయడానికి, యూనియన్స్ ఉంటాయి. ఒక పెద్ద సిటీలో ఒక 300 to 400 members తెలుగు వాళ్ళు ఉంటారు అన్నమాట. అది
ఐటీ సెక్టర్ అవ్వచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కాఫీ అవ్వచ్చు, ఈ డిఫరెంట్ సెక్టార్స్లో తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ వెన్ కమ్స్ టు ద స్టూడెంట్స్కి మాత్రం వీ హ్యావ్ అవర్ ఓన్ హాస్టల్ ఇన్ ద క్యాంపస్. మన తెలుగు ఫుడ్ ఇక్కడ నుండి కుక్స్ మనం చెఫ్స్ని తీసుకెళ్తాము, వాళ్ళే ప్రశాంతంగా అన్నీ మనకు తెలుగు ఏవైతే వెజిటేబుల్స్ ఎక్కడైతే ఇండియాలో దొరుకుతాయో సేమ్ వెజిటేబుల్స్ అన్నీ అక్కడ కూడా ప్రతి ఒక్కరు దొరుకుతాయి. బికాస్ సేమ్ క్లైమాటిక్ కండిషన్, సేమ్ వెజిటేబుల్స్ దొరుకుతాయి. వీ హ్యావ్ చెఫ్, అవర్ ఓన్ చెఫ్ ఇన్ ద క్యాంపస్. ప్రశాంతంగా పిల్లలకి కరెక్ట్గా వండి పెడతారు. సో ఫుడ్ కూడా ఎలాంటి ప్రాబ్లం అవసరం లేదు. ఈవెన్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళినా కూడా దే విల్ గెట్ టు నో ఎక్కడో ఒక దగ్గర తెలుగు రెస్టారెంట్ కనిపిస్తుంది, సౌత్ ఇండియన్ రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్స్ చాలా. మరి హాస్టల్ సార్ ఎట్లా, మరి కాలేజ్ హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తారా? చేస్తారా? వి హావ్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఇన్ ద క్యాంపస్. ఆల్ ద ఏసీ హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తాము. 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ మాత్రమే ఉంటుంది. సో వి ప్రొవైడ్ ఏసీ హాస్టల్స్ ఇన్ క్యాంపస్ ఉంది. అంటే దేశం వెళ్తున్నాము, మా పిల్లలు మళ్ళీ బయట ఉండాలేమో, అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారేమో అన్న డౌట్ రైజ్ అవుతుంది. అండ్ కమ్ టు విమెన్ సేఫ్టీ, ఇక్కడ అంటే ఏ దేశంలో అయినా సరే క్రైమ్ రేట్ అనేది ఒకటి ఉంటుంది సార్, భయపడతాం. అంటే ఇక్కడ ఉన్నందుకు ఆడపిల్లల్ని పక్కింటికి పంపించడానికి కూడా పేరెంట్స్ భయపడతారు. అట్లాంటిది నేను కాన్ఫిడ్ అవ్వాలని నమ్ముకొని నేను ఆ దేశానికి పంపిస్తున్నాను అంటే నా కూతురికి, కొడుకుకి, ఎస్పెషల్గా అమ్మాయిలకి ఎలాంటి సేఫ్టీ ఉంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో బేసికలీ ఏంటంటే యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఎ టూరిస్ట్ కంట్రీ. ఎంతో మంది అమ్మాయిలు సింగిల్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు డే అండ్ నైట్. సో దిస్ ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ఏషియన్ కాంటినెంట్. అది కంట్రీ పరంగా. వెన్ కమ్స్ టు కాన్ఫిడెన్స్ ఎందుకు నమ్మాలి అంటే, యూ బిలీవ్ ఆర్ నాట్, అవర్ ఓన్ ఫ్రెండ్ హీ సెటిల్డ్ ఇన్ వియత్నాం. ఇప్పుడు ఎవరైతే మన స్టూడెంట్స్ వెళ్తున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ కాలేజ్లో ఉంటారో, క్యాంపస్ హాస్టల్లో ఉంటారో, వాళ్ళకి కంప్లీట్గా కేర్ తీసుకునేది మన ఇండియన్. నా ఫ్రెండ్ అక్కడ సెటిల్, తెలుగు యూనియన్, ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్ ఫర్ ద తెలుగు యూనియన్. ఈ టేక్స్ కేర్ కంప్లీట్లీ స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా, వాళ్ళకి అకాడమిక్స్ ప్రాబ్లం వచ్చినా, కాలేజ్లో హాస్టల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా, ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇమీడియట్ రెస్పాండ్ అవ్వడానికి 24/7 నీకు మన పర్సన్ రెడీగా ఉంటాడు. సో హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ ద వియత్నాం. లాస్ట్ 8 to 10 years నుండి హీఈస్ సర్వైవింగ్ ఇన్ ద వియత్నాం. సో హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ కంప్లీట్లీ. ఐటీ సెక్టర్ నుండి ఈ సెక్టర్లోకి వచ్చాడు. హీ నోస్ కంప్లీట్లీ అబౌట్ ది వియత్నాం, సిటీస్ ఎలా ఉంటుంది, కల్చర్ ఎలా ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. మన పర్సన్స్ అక్కడ ఉన్నారు. స్టూడెంట్స్కి ఏ పని వచ్చినా విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయడానికి మన పర్సన్ ఉన్నాడు. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా మన పిల్లలకి సేఫ్టీ, సెక్యూరిటీ, ఫుడ్ పరంగా మనం ఆ గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం. ఇంకొక థింగ్ ఏంటి అని అంటే సార్, ఇప్పుడు ఏదన్నా ఆపద వచ్చింది అంటే ఇండియాలో పేరెంట్స్కి బాగాలేదు, లేకపోతే ఇంకొకటో వెంటనే కాల్ చేసి ఒకసారి వచ్చి పోమ్మా అని ఏదన్నా ఛాన్స్ వచ్చింది అని అనుకోండి. సో వాళ్ళు అప్పటికప్పుడు ట్రావెల్ చేసే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా, అంటే పర్మిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? సో ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, అదే చెప్పాను, దట్ ఈస్ ద మేజర్ రోల్ వేర్ వీఆర్ ప్లేయింగ్. స్టూడెంట్స్కి ఏదైనా అత్యవసరం పడింది, ఇండియా రావాలి, మా పర్సన్ అక్కడ ఉన్నాడు, హీ విల్ టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది యూనివర్సిటీ, హీ విల్ హెల్ప్ ఇన్ బుకింగ్ ద టికెట్, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి స్టూడెంట్ ఇక్కడ సేఫ్ రీచ్ అయ్యేదాకా everything will be taken care by our person in the Vietnam, and confidence will be there always from the Hyderabad. Okay, అంటే స్టూడెంట్ ఇంటర్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు కూడా కాన్ఫిడో వాళ్ళతో ఉంటుందనే మీరు డైరెక్ట్గా చెప్తున్నారు. మీరు ఇస్తున్నారు భరోసా వాళ్ళకి. ఫైన్. సో పేరెంట్స్ మీరేం మాత్రం భయపడదు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్ అడుగుదాం. అండ్ కమ్ టు పార్ట్ టైం జాబ్స్. అంటే చాలా మందికి ఏముంటుందంటే, అరే మనం బయట దేశాలకు వెళ్ళాము అని అంటారా, మనం పార్ట్ టైం జాబ్స్ చేస్తేనే సర్వైవ్ అవ్వగలుగుతాము అన్న పర్సెప్షన్లో ఉంటారు వాళ్ళు. అంటే అందరూ కూడా చేయనవసరం లేదు మేడం, బేస్డ్ ఆన్ దేర్ ఫినాన్షియల్ స్టేటస్ అని మీరు చెప్తారా, లేదు మేడం ప్రతి ఒక్కరు వర్క్ చేయాల్సిందే, చేస్తూ చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని ఏమన్నా చెప్పగలుగుతారు? సో పార్ట్ టైం జాబ్ అనేది ఇట్స్ ఆపర్చునిటీస్ గివెన్ బై ది కంట్రీ, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. నేనైతే ఎక్కువ స్టూడెంట్స్కి సజెస్ట్ చేయను పార్ట్ టైం జాబ్ చేసుకోమని, బట్ దే హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు, ఫస్ట్ 3 years ఈజ్ ద క్రూషియల్ పీరియడ్. వాళ్ళు ఎక్కడైతే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే దట్ విల్ బి ద బెటర్ ఆప్షన్. బట్ ఇఫ్ ఇన్ కేస్ దే హ్యావ్ ఎక్స్ట్రా టైమ్, దే హ్యావ్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మీకు చెప్పాను, లోకల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ టీచింగ్కి చిన్న పార్ట్ టైం జాబ్ కావాలి. దేర్ ఇండియన్ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే 4th, 5th ఇయర్లో ఉన్నారో,
దే గెట్ మళ్ళీ హాలిడేస్లో రాకుండా కూడా కొంతమంది అక్కడ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దట్స్ హౌ ఇట్స్ ఎ పర్సనల్ ఇంట్రెస్ట్. నేను అన్ని మేనేజ్ చేసుకోగలను అంటే స్టూడెంట్ క్యాన్ స్టడీ చేసుకోవచ్చు, క్లినికల్ రొటేషన్స్ మేనేజ్ చేసుకొని నేను చిన్న పార్ట్ టైం చేసుకొని నా ఎక్స్పెన్సెస్ నేను దేర్ హీ క్యాన్ సేవ్ ది హాస్టల్ ఫీజ్ ఫ్రమ్ ది పేరెంట్స్ అనుకునే స్టూడెంట్స్ మేనేజ్ చేసుకునే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. ఫైన్ ఫైన్ సరే. ఇప్పుడు వియట్నాంలో టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయి, వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో బేసికల్లీ మనం చూస్ చేసుకున్న యూనివర్సిటీ పేరు నామ్క్యాంతో యూనివర్సిటీ. ఓకే. సో ఎందుకు ఈ యూనివర్సిటీని చూస్ చేసుకున్నామంటే వీ హ్యావ్ ఎంఓయూస్ విత్ మల్టిపుల్ యూనివర్సిటీస్ ఇన్ ద వియట్నాం. బట్ నామ్క్యాంతో యూనివర్సిటీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నానంటే అక్కడ ఉన్న రెక్టర్తో ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ ద రెక్టర్. ఓకే. హీ ఈజ్ ఫ్రమ్ ది యుఎస్ఏ అండ్ ఈజ్ విజన్ అండ్ ఈజ్ డెడికేషన్ టువర్డ్స్ ది స్టూడెంట్స్ అనేది ఎక్స్ట్రాడినరీ అన్నమాట. ఓకే. అంటే యుఎస్ఏలో ఏదైతే టెక్నాలజీ వచ్చినా, ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా కూడా నెక్స్ట్ మినిట్ నామ్క్యాంతోలో ఉంటుంది. దట్స్ హౌ హీ ఈజ్ వెరీ సపోర్టివ్ టు ద స్టూడెంట్స్ అన్నమాట. అండ్ ఫ్యాకల్టీ కూడా హీ కీప్స్ ఆల్ ద ఫ్యాకల్టీ హూ హ్యాస్ క్వాలిఫైడ్ ద యుఎస్ఎంఎల్ స్టెప్ 1 కానీ స్టెప్ 2 క్వాలిఫై అయిన యుఎస్ఎంఎల్ఈ స్టూడెంట్స్ని హీ వర్క్ యాజ్ ఎ ఫ్యాకల్టీ అన్నమాట. అండ్ దట్ యూనివర్సిటీ హ్యాస్ కంప్లీట్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, ప్రీ క్లినికల్ ట్రయల్స్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ ల్యాబ్స్ ఉన్నాయి, హై ఎడ్యుకేటెడ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఇలా ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దే ఆర్ మచ్ అడ్వాన్స్ దాన్ ది ఇండియా. అది ఎడ్యుకేషన్ పరంగా అవ్వనివ్వండి, టెక్నాలజీ పరంగా అవ్వనివ్వండి, ల్యాబ్స్ పరంగా అవ్వనివ్వండి, సిమ్యులేషన్ ల్యాబ్స్ పరంగా అవ్వనివ్వండి. అంటే ద ల్యాబ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ AI అండ్ రోబోటిక్స్. ఒక ల్యాబ్ ఇట్స్ కాస్ట్ అరౌండ్ crores of rupees, but it is works as a human. హ్యూమన్ బాడీకి ఏవైతే ఆల్ సెన్సేషన్స్, ఆల్ రియాక్షన్స్ అవుతాయో దట్ విల్ బి హ్యావింగ్ ది ఆల్ ది రియాక్షన్. సో స్టూడెంట్ ఈవెన్ క్యాన్ డూ అక్కడ టెక్నాలజీ ఎలా అంటే స్టూడెంట్ విఆర్లో హీ క్యాన్ డూ ఎవ్రీథింగ్, చెక్ ఆపరేషన్, బాడీ పార్ట్ ఎలా తీయాలి ఏంటి అనేది కూడా హీ క్యాన్ డూ అన్నట్టు. అంత అడ్వాన్స్ టెక్నాలజీ దట్ యూనివర్సిటీ ఈస్ హ్యావింగ్. సో మీరు ఒక్క స్టూడెంట్, నేను సీనియర్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. We are proud that every student is very much happy with that university. Okay. మన పేరెంట్స్ సార్ సీనియర్ స్టూడెంట్ తో మాట్లాడండి, ఒక సీనియర్ స్టూడెంట్ నెగిటివ్ గా చెప్పినా సార్ ఎడ్యుకేషన్ బాగాలేదన్నా కూడా ఐ డోంట్ గో ఫర్ దట్ యూనివర్సిటీ. ఫైన్. దట్స్ ద కాన్ఫిడెన్స్ వి హావ్. అంటే మీ మాటల్లోనే నాకు తెలుస్తుంది, బికాజ్ అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో, ఎంతమంది స్టూడెంట్స్ లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి మంచి ఒక ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. ఎంబీబీఎస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది సార్. అండ్ ఎంబీబీఎస్ అంటే ఒక ప్రాణాన్ని కాపాడడం, అట్లాంటివి ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ స్టెప్ నుంచి. రైట్ నౌ ఇప్పుడు అంటే వియట్నాం వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి ఎంబీబీఎస్కి, అండ్ అక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత అంటే ఈ ఎగ్జామ్ రాసి అక్కడ జాయిన్ అయిన తర్వాత, అక్కడ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, అసలు ఆ ఎగ్జామ్స్ పేర్లు ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న మనకు ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్ అయితే నీట్ ఎగ్జామ్. ఓకే. సో నీట్ ఎంబీబీఎస్ ఎక్కడ చేయాలన్నా కూడా ఖచ్చితంగా నీట్ క్వాలిఫై అనేది మ్యాండేటరీ అండి. ఓకే. కొంతమంది నీట్ క్వాలిఫై అవ్వకుండా కూడా వెళ్ళొచ్చు అబ్రాడ్కు అనేది చెప్తారు, బట్ ఐ డోంట్ సజెస్ట్ నీట్ క్వాలిఫై అవ్వకుండా అబ్రాడ్ ఎంబీబీఎస్ వెళ్ళొద్దు. క్వాలిఫై అయ్యి యు గో టు ద ఎంబీబీఎస్, ఏ కంట్రీ అయినా వెళ్ళండి, నచ్చిన కంట్రీ. నౌ వీఆర్ ప్రమోటింగ్ వియత్నాం, అలానే వేరే వాళ్ళు వేరే కంట్రీస్ చేస్తున్నారు. మేబీ ఇఫ్ దే లైక్ దట్ కంట్రీ యూ కెన్ గో, బట్ ఐ సజెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ నీట్ క్వాలిఫై అవుతూనే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు 6 years 5 years ఎంబీబీఎస్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఉందండి, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్, బట్ దట్ విల్ చేంజ్ టు ది నెక్స్ట్ అనే ఎగ్జామ్. ఆల్రెడీ జియో హ్యాస్ పాస్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనే ఎగ్జామ్. ఇక్కడ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా ఎఫ్ఎంజీ అనేది ఇంతకుముందు ఓన్లీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళే రాసేవాళ్ళు, బట్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్లో మీరు ఇండియాలో చదివినా కూడా, వరల్డ్లో ఏ కంట్రీలో చదివినా కూడా ఎక్సెప్ట్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తప్పకుండా ఏ కంట్రీలో చదివినా కూడా ఈ నెక్స్ట్ అనే ఎగ్జామ్ అందరూ రాయాల్సిందే. నువ్వు ఇక్కడ ₹1,00,00,000 పెట్టి చదివినా, అక్కడ నువ్వు 30-40 lakhs పెట్టి చదివినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అయ్యి ఇద్దరు క్వాలిఫై అవ్వాల్సిందే. సో మేజర్ అడ్వాంటేజ్ ఐ కెన్ సే, నేను ఎందుకు అక్కడ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే అవర్ యూనివర్సిటీస్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ద USMLE, PLAB అండ్ FMG. ఓకే, ఫైన్.
అంటే దానికి అంటే పర్టికులర్ టైం అలా ఉంటుందా సార్? సో అలాంగ్ విత్ దిస్ కరికులం ఎంబీబీఎస్లోనే ప్యారలల్గా మనం ఈ ఎఫ్ఎంజీ, యుఎస్ఎంఎల్ఈ, యూకేఎంఎల్ఈ ప్రోగ్రామ్ కూడా సిలబస్ కూడా రన్ అవుతుంది స్టూడెంట్స్కి. ఫర్ ఎఫ్ఎంజీ నెక్స్ట్ ఎగ్జామ్కి వీ హ్యావ్ ఫ్యూ ఫ్యాకల్టీ ఫ్రమ్ ద ఇండియా ఆల్సో. ఇండియా నుండి కూడా మనకి కొంతమంది డాక్టర్స్తో ఆల్రెడీ వీ హ్యావ్ టైఅప్ అండ్ వీ హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రమ్ ది హియర్. అండ్ కొంతమంది డాక్టర్స్ ఫిజికల్గా విజిట్ చేసి కూడా స్టూడెంట్స్కి క్లాసెస్ ఇస్తారు. సో దట్స్ హౌ వీఆర్ సపోర్టింగ్ ద స్టూడెంట్స్. సో ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పాను, అవర్ సీనియర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. So that gives more pleasure than anything to a consultant, because every year we see thousands of students. Yes. Parents are very innocent. కొంతమంది పేరెంట్స్ దే కీప్ దేర్ స్టూడెంట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. సార్ మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెడుతున్నాం, వాడి బాధ్యత మీది అని చెప్పే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి. సో వీ డోంట్ వాంట్ టు బ్రేక్ దట్ ట్రస్ట్. ఏ పేరెంట్కైనా ఆ ట్రస్ట్ నిలబెట్టుకొని రేపు 6 years తర్వాత వాళ్ళని డాక్టర్కి అప్పగించడమే కాన్ఫిడెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాత ఫ్యాకల్టీ అందరూ మా తెలుగు వాళ్ళే ఉంటారా? అక్కడ యూనివర్సిటీలో లేదా కాలేజ్లో తెలుగు వాళ్ళు ఎంత ఎక్కువ రేషియోలో ఉంటారు అనే డౌట్ క్రియేట్ అయితే మీరు ఏం చెప్తారు? సో బేసికల్లీ ఫ్యాకల్టీ అక్కడ వాళ్ళే ఉంటారు. ఓకే. యుఎస్ ఫ్యాకల్టీ who has scored USMLE step 1 step 2 qualified ఫ్యాకల్టీ ఉంటారు, అక్కడ లోకల్ ఫ్యాకల్టీ ఉంటారు. ఇండియన్ ఫ్యాకల్టీ దేనికి ఉంటారు? వీఆర్ సపోర్టింగ్ ఫర్ ది ఎఫ్ఎంజీ. ఓకే. ఏవైతే కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు, హూ వాజ్ ఎక్స్క్లూజివ్ వర్కింగ్ ఫర్ ది ఎఫ్ఎంజీ, ఆ ఫ్యాకల్టీ విల్ విజిట్ ది క్యాంపస్ ఫర్ దాట్ సబ్జెక్ట్స్. ఫైన్. అండ్ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ వెల్ ఫ్యాకల్టీ ఇన్ ద క్యాంపస్. సో మన సైడ్ నుండి ఎంత హెల్ప్ చేయగలుగుతాము స్టూడెంట్స్కి ఎఫ్ఎంజీ కోసం కానీ యూకే ల్యాబ్ కోసం కానీ, దట్ వీఆర్ హెల్పింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఫైన్. అంటే సార్ ఇప్పుడు అడ్మిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? వాళ్ళకి ఒకవేళ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? కాంటాక్ట్ చేయొచ్చా? ఎస్, అడ్మిషన్స్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్ అండర్ ప్రాసెస్ అండి, అన్ని జరుగుతున్నాయి. ఇంకా ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్ ఓవర్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, తెలంగాణలో స్టార్ట్ అయింది, ఆంధ్రలో స్టార్ట్ అయింది, అదర్ స్టేట్లో కూడా స్టార్ట్ అయిపోయింది. మాకు రాదు, బట్ మాకు మంచి ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ కాన్ఫిడెంట్ ఆఫీసెస్. కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాం, యూ కెన్ కాల్ ఆన్ దట్ నెంబర్స్. అండ్ అలానే కాకుండా వీ హ్యావ్ మల్టిపుల్ ఆఫీసెస్. ఆంధ్ర అండ్ తెలంగాణలో వీ హ్యావ్ 8 ఆఫీసెస్. తెలంగాణలో వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, ఖమ్మంలో మాకు ఆఫీసెస్ ఉన్నాయి. ఆంధ్రాలో వచ్చేసి కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, ఈ ప్లేసెస్లో వీ హ్యావ్ అవర్ ఓన్ ఆఫీసెస్. యూ కెన్ ఆ ఏరియా వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి బ్రాంచ్కి వెళ్ళి ఖచ్చితంగా కలిసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని అడ్మిషన్ ప్రాసెస్ కోసం చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత వియట్నాంలో ఎంబీబీఎస్ మేము కూడా చెయ్యాలి అని అనుకుంటున్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఐ థింక్ అంటే ఒక స్టూడెంట్ని ఏ కంట్రీలో జాయిన్ అయ్యే ముందని అన్ని ప్రాక్టికల్గా రీసెర్చ్ చేసుకోండి. I ask them to research everything. Climatic conditions, safe and security, education system, అక్కడ ఇండియాకి వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ రీసెర్చ్ చేసుకోండి. సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడండి, విజిట్, యూ నో ఎవ్రీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, దెన్ టేక్ ది అడ్మిషన్ ఇన్ దేర్. సాటిస్ఫై, మీకు ఏ కంట్రీ అయితే రైట్ కంట్రీ అనిపిస్తుందో యూ కెన్ టేక్ ఇన్ దట్ కంట్రీ అడ్మిషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అడ్మిషన్స్ అయితే ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాయని చెప్తున్నారు. సో అవి ఫిల్ అయిపోవాలి అని చెప్పేసి ఎంతోమంది స్టూడెంట్స్కి మీ కాన్ఫిడెంట్ తరపు నుంచి ఒక మంచి ఫ్యూచర్ అందిస్తారు అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది, మేము కూడా వియట్నాంలో ఎంబీబీఎస్ చేయాలి అని అంటే మాత్రం నేను కాన్ఫిడెంట్ టీమ్ వాళ్ళకి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మేము ఈ ఎంబీబీఎస్ ఏదైతే ఉందో దాని మీద కొంతమంది స్టూడెంట్స్తో సర్వే చేయడం జరిగింది. సో ఆ వీడియోని కూడా నేను
నేను ప్రీవియస్ వీడియోస్కి నేను యాడ్ చేసి పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఒకవేళ మీరు చూడలేదు అని అంటే వెంటనే ఛానల్ ఓపెన్ చేసి ఆ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ కూడా మీరు ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా నమ్మకం రాలేదు అని అంటే మీరు డైరెక్ట్గా వచ్చి ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడొచ్చు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను పర్సనల్గా ప్రసాద్ సార్తో కానివ్వండి, వినయ్ సార్తో కానివ్వండి, నేను కూర్చొని మాట్లాడడం జరిగింది. అంత క్లీన్ అండ్ క్లియర్ ఎంక్వైరీ చేయడం జరిగిందనమాట. బికాజ్ ఎంబీబీఎస్ ఈజ్ ఆర్ ఫ్యూచర్, రైట్? అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని ప్రాపర్ ఇన్స్టిట్యూషన్తో, కన్సల్టెన్సీ వాళ్ళతో వెళ్ళి కంప్లీట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ ఉంటుంది, రైట్? సో నేను పేరెంట్స్ టెస్టిమోనియల్స్ కూడా తీసుకొని వాళ్ళ వీడియోస్ కూడా నేను ఛానల్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్. సో మీరు అవి కూడా చూసి ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకొని అప్పుడు కాన్ఫిడెంట్ వాళ్ళతో ట్రావెల్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఇది ఈరోజు వీడియో. నేను ఇంకా వీడియోస్ అందిస్తూనే ఉంటాను ఎంబీబీఎస్ దాని మీద. సో మీరైతే అడ్మిషన్ ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేసేసి మీ లగేజ్ ప్యాక్ చేసుకొని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే హడావిడిలో ఉండండి. సో నేను ఈ హడావిడిలో ఉంటాను. దిస్ ఈజ్ వాసవి ఆచార్య అండ్ దిస్ ఈజ్ సోషల్ పోస్ట్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.